ప్రేజ్లా ఇది నా వాగ్దానము. మార్కు 5:34. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన బాధ నివారణ అయి మనకి స్వస్థత కలుగుతుంది అని దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచెదవు. అవునండి, మన బాధ నివారణ చేసి మన రోగమును స్వస్థత కలుగజేసి మనము ఎంతో బాధపడుతూ ఉండగా దేవుడు మనకి ఆదరించి మన జీవితములో ధన్యకరమైన జీవితము భూమి మీద ఉండులాగున మనకి సహాయం చేస్తానన్నారు. దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, కాపాడి భద్రపరిచి మన జీవితంలో మనకి అనారోగ్యం అనే బాధ నుండి తీసివేసి స్వస్థపరుస్తాను అంటూ ఉన్నారు. స్వస్థపరచడమే కాదండి, దేవుడు అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని విడవను అంటూ ఉన్నారు. మనము ఏ రోగంతో ఉన్నాము, ఏ బాధతో ఉన్నాము, ఏ కష్టముతో ఉన్నామో దేవుడికి తెలుసండి. అందుకని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క రోగమును తీసివేసి మిమ్మల్ని ఎంతగానో ఆరోగ్యవంతులుగా చేయడమే కాకుండా మిమ్మల్ని ధన్యులుగా ఉండేలాగున నేను సహాయం చేస్తాను. మీరు బాధలో ఉండినప్పుడు మిమ్మల్ని ఓదారుస్తాను, మిమ్మల్ని ఎంతగానో నడిపిస్తాను అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. మనము మన జీవితంలో రోగం వచ్చినప్పుడు మనము భయపడకూడదు. మనకి స్వస్థత అనుగ్రహించే దేవుడు ఉన్నారని ఆయన వైపు చూచినప్పుడు ఆయన గాయపడిన హస్తముతో మనల్ని స్వస్థపరుస్తారు. స్వస్థపరిచే యెహోవాను నేను అన్నారు కదండి. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఎల్లప్పుడూ కూడా మనల్ని విడిచే దేవుడు కాదని మరొకసారి ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోగమైనప్పటికీ కూడా, భయంకరమైన రోగములైనా చిన్న రోగములైనా ఆయన సమస్తమును తీసివేయగలడు. ఎందుకంటే నిన్ను నన్ను సృజించి మన యొక్క ప్రతి అవయవములు ఆయన నిర్మించిన దేవుడు కాబట్టి మనలోని ఏ అనారోగ్యము ఉన్నదో ఆయనకి స్పష్టంగా తెలుసు. అందుకనే అంటూ ఉన్నారు, నేను పరమ వైద్యుడిని, ఆయనే వైద్యుడు మనకి. ఆయన నమ్ముకున్న వారు ఎంత మాత్రం కూడా ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఆయన స్వస్థపరిచి మనల్ని ఎంతగానో ఆరోగ్యవంతులుగా చేసే దేవుడని మరొకసారి మనల్ని బలపరిచి స్థిరపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కాపుదల, భద్రత, ఐశ్వర్యము, ఆయన యొక్క దీవెన ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి అవును నాయన, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మా యొక్క జీవితాలలో రోగములు కానీ నాయన ఏది కూడా లేకుండా సహాయం చేసే దేవుడివి నాయన. మరొకసారి నాయన మిమ్మల్ని స్వస్థపరిచి మీ యొక్క జీవితాలలో నా కృపను నింపుతానని మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి జీవితంలో మీరు తోడుగుండండి, వారికి ఆరోగ్యం దయచేయండి, వారి యొక్క బిడ్డలకి కృప చూపించండి, వారి యొక్క ఉద్యోగంలో, వారి చేయ పనుల్లో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. అప్పటికీ కూడా అప్పులు లేకుండా సహాయం చేయండి నా ప్రభా. ఈఎంఐలు బాగా నాయన కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి నా ప్రభా. నాయన ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి నాయన అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థ అనుగ్రహించండి నా ప్రభా. అనుగ్రహించే దేవుడివి, గొప్ప దేవుడు అని నాయన నా తండ్రి బిడ్డలను పాదాల దగ్గర పెడుతూ ఉన్నాను నాయన. కృప చూపించండి అయ్యా. ఉద్యోగాలు
లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. యాక్సిడెంట్స్ అయిన బిడ్డలు నాయన త్వరగా కోలుకోవడానికి, చక్కటి ఆరోగ్యంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నా ప్రభా బిడ్డలు రాకపోకలను తోడేయండి. స్కూల్స్కి, కాలేజెస్కి, జాబ్స్కి వెళ్ళి వస్తుండగా మీరు సహాయం చేయండి. నా ప్రభా కౌన్సిలింగ్స్ జరుగుతుండగా నాయన చక్కగా నాయన కౌన్సిలింగ్స్ జరిగి నా ప్రభా ఎవరికి ఏ సీట్ ఉండాలో అవన్నీ కూడా నాయన వారికి దయచేయమని కోరుకుంటున్నాను. నా ప్రభా నా యొక్క రాష్ట్రంలో పొలిటీషియన్స్ అందరికీ కూడా జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నా ప్రభా చక్కటి పరిపాలన అందించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్యా నా రాష్ట్రంలో నా ప్రభా ఏ ఇబ్బంది లేకుండా, ఏ కొదువ లేకుండా నైనా సమృద్ధి అయిన రాష్ట్రముగా నైనా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. నా రాష్ట్రమే కాదు నా ప్రభా నా యొక్క దేశంలో ప్రతి రాష్ట్రాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఎవరైతే నా ప్రభా నిజ రక్షకుడు యేసని తెలుసుకోలేకపోతున్నారో వారందరూ తెలుసుకుని నా ప్రభా మీరే దేవుడు రక్షకుడని ఎరిగి నాయన మిమ్మల్ని నాయన నమ్ముకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీకు కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వారి జీవితాలను కట్టుకోవడానికి, వారి జీవితాలలో ప్రతి అవసరత మీ యొక్క కృపలో తీరుతుందనే విశ్వాసములో వారు ఎదగడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. నాయన నా తండ్రి ఎవరికైతే విశ్వాసం తక్కువ ఉన్నదో వారు అడుగుడి మీకు విశ్వాసాన్ని కలుగజేస్తానన్నారు. నా ప్రభా సహాయం చేయండి. మా కొరకు ప్రార్థించే దేవుడివి నా ప్రభా తండ్రి కుడిపాసన కూర్చుని మా కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్న దేవుడివి నా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి నాయన మీ తోడు మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండని గాక, ఆమేన్. గాడ్ బ్లెస్.